విద్యుత్ కొనుగోలులో కేసీఆర్ భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. సోలార్, విండ్ ఏర్పాటు చేయకుండా అధిక ధరలకు కొనుగోలు చేసి కోట్ల రూపాయలను కొల్లగొట్టారని విమర్శించారు. ఈ అంశాన్ని హరీష్ రావు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారాయన. ₹3 దొరికే విద్యుత్తును పక్కన పెట్టి దానిపై దృష్టి కేంద్రీకరించకుండా ₹6 విద్యుత్ పోయేటోడు ఎవడని ఉంటాడే? వీళ్ళు సోలార్ ఏదైతుందో 2 సంవత్సరాల లోపల జనరేషన్ వస్తుండే. సోలార్ కానీ విండ్ కానీ ఏదైతుందో మ్యాక్సిమం 1 to 2 years లోపల వస్తుండే. వీళ్ళు 10 సంవత్సరాలు గడుస్తుంది. 10 సంవత్సరాలు గడుస్తుంది. ఇంతవరకు దిక్కు లేదు. 40,000 కోట్ల ఆర్థిక భారం, ₹6 పీపీ అగ్రిమెంట్. అదే సోలార్ కానీ విండ్ కానీ మనం నెలకొల్పుకున్నట్టయితే ₹3 వస్తున్నాయి. హైడ్రో తర్వాత ది నెక్స్ట్ చీపర్ పవర్ ఈజ్ ఏ solar and wind. Solar just you import plates. Solar just you import plates. Wind blades import చేసో కథం. దానికి ఏది ఇస్తుందో నువ్వు ఏ విధంగా కమిషన్ల కక్కుర్తి, ఏ విధంగా ఏది చేస్తే కమిషన్లు వస్తాయి. బిహెచ్ఎల్ ఎస్ ఆఫ్ కోర్స్ ఇట్స్ అన్ పబ్లిక్ అండర్టేకింగ్. పబ్లిక్ అండర్టేకింగ్ అయితే నామినేషన్ మీద ఇవ్వాలని ఉంది. ఎక్కడ పబ్లిక్ అండర్టేకింగ్ అయితే నామినేషన్ ఇవ్వాలని ఎక్కడైనా ఉన్నదా అడుగుతున్నా నేను. మీరు భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ ఏదైతుందో వెన్ యూఆర్ గోయింగ్ ఫర్ సబ్ క్రిటికల్, మాకు అర్జెంట్ కావాలి కాబట్టి ఏదైతుందో అనే భావనతోని నేను నామినేషన్ ఇచ్చినా అని చెప్పాను. యాదాద్రికి ఎందుకు నామినేషన్ ఇచ్చినవే?